హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. కొంతమందికి చేపల పులుసు వండాలంటే భయమండి. ఇంకొంతమందికేమో చేపల కూర ఎన్నిసార్లు వండినా కుదరట్లేదు అంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో కనుక చూసి మీరు ఫస్ట్ టైం చేపల కూర చేసినా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని పేస్ట్గా చేసుకొని వేసుకోండి. టమాటా పేస్టు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. చేపల కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ ఒకసారి మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకొని రసం తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని పులుసు చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి. పులుసు చిక్కగా అయిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పులుసులో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసిన తర్వాత గిన్నె అంచుల్ని క్లాత్తో పట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెని ఎక్కువగా పెట్టకూడదండి. అలా పెడితే ముక్క అనేది పాడైపోతుంది. ఒక 20 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చేపల కూర రెడీ అయిపోయినట్టే. చివరగా ఫిష్ మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఈ ఫిష్ మసాలా ఎలా చేయాలో చెప్తానండి. 4 ఎండుమిర్చి, 2 స్పూన్ల ధనియాలు, చిటికెడన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే ఫిష్ మసాలా రెడీ అయిపోయినట్టే. ఈ కూరని పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు వీలైతే ఈ రోజు నైట్ వండుకొని మరుసటి రోజు మార్నింగ్ తినండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.